హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేణు స్టిచ్చింగ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఆరీ వర్క్ డిజైనర్ కుర్తీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూడబోతున్నాం. ముందుగా మనం లైనింగ్ అనేది తీసుకోవాలి. లైనింగ్ తీసుకొని ఇలా 4 మడతలు వచ్చేలా వేసుకోవాలి. నేను లైనింగ్ వచ్చేసి 3.5 మీటర్స్ తీసుకున్నాను. లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ పెడుతున్నాను. 15 ఇంచెస్ దగ్గర ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ వైపున 1.5 ఇంచ్ నేను ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. స్ట్రైట్గా ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అక్కడ నుంచి 7 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుంటున్నాను. బోట్ నెక్ ఆర్మ్ హోల్ కూడా 7 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. షోల్డర్ వచ్చి 3 ఇంచ్ తీసుకున్నాను. నెక్ లెంత్ 3.5 ఇంచెస్. 1.5 దగ్గర ఇలా మార్క్ చేసుకుని బోట్ నెక్ మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చి 9 ఇంచెస్ తీసుకున్నాను. ఖర్చు కోసం 2 ఇంచ్ తీసుకుంటున్నాను. వేస్ట్ వచ్చి 8 ఇంచెస్. ఖర్చు కోసం 2 ఇంచ్ తీసుకుంటున్నాను. అదేవిధంగా ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చి 1.5 దగ్గర మార్క్ చేసుకుని ఇలా రౌండ్ తీసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకుందాం. ఓకేనా. ఇప్పుడు నేను ఇది ఆరీ వర్క్ చేసిన క్లాత్ శారీ తీసుకున్నాను. ఇప్పుడు బాడీ పార్ట్ కట్ చేసుకుందాం. ఓకేనా. బాడీ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి స్లీవ్స్ కట్ చేసుకుందాం. స్లీవ్స్ కోసం ఇలా 4 మడతలు వచ్చేలా వేసుకోవాలి. లెంత్ వచ్చేసి నేను 15 ఇంచెస్ పెడుతున్నాను. ఖర్చుతో కలుపుకొని 5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ వచ్చి 6.5 దగ్గర మార్క్ చేసుకున్నాను. 3.5 వచ్చేసి డౌన్ తీసుకున్నాను. అక్కడ నుంచి ఇలా కర్వ్ అనేది డ్రా చేసుకోవాలి. ఖర్చు కోసం 2 ఇంచ్ తీసుకుంటున్నాను. ఓకేనా. ఇందులో ఒక 5 ఇంచెస్ వచ్చేసి డిజైన్ వస్తుంది. ఇలా 5 ఇంచెస్ దగ్గర పైన వచ్చేసి ప్లెయిన్ వస్తుంది. ఓకేనా. ఇలా మనకి 5 ఇంచెస్ దగ్గర డిజైన్ వస్తుంది. ఇలా ఈ పార్ట్ని మాత్రం కట్ చేస్తున్నాను. ఓకేనా. అదేవిధంగా పై పార్ట్ కోసం కూడా కట్ చేసుకోవాలి. ఓకేనా. ఇది వచ్చేసి స్లీవ్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బాటమ్ పార్ట్ చూద్దాం. లైనింగ్ కట్ చేస్తున్నాను. ముందుగా వేస్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. 10 ఇంచెస్. అక్కడ నుంచి ఈ విధంగా క్రాస్గా పెట్టుకొని మనం ఒక లైన్ డ్రా చేసుకోవాలి.
ఇక్కడ వచ్చేసి ఒక 2 ఇంచెస్ పైకి మార్క్ చేసుకుని ఒక కర్వ్ అనేది తీసుకుని కట్ చేసుకోవాలి. నేను లెంత్ వచ్చేసి 28 ఇంచెస్ తీసుకున్నాను. ఈ బాటమ్ లెంత్ వచ్చేసి 32 ఇంచెస్. 32 ఇంచెస్ దగ్గర ఇలా మనం కట్ చేసుకోవాలి. ఇవి 2 పార్ట్స్ కదా, నేను ఒక పార్ట్ని సెపరేట్ చేస్తున్నాను. ఇలా ఫోల్డింగ్ ఉన్న వైపున కట్ చేసుకుని సెపరేట్ చేసుకోవాలి. ఫ్రంట్ మాత్రమే ఫ్రిల్స్ అనేవి వస్తాయి దీనికి. బ్యాక్ వచ్చేసి నార్మల్ ఏ లైన్ కుర్తీ వస్తుంది. మీరు కావాలంటే ఫ్రిల్స్ కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా? కటింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇది వచ్చేసి బాటమ్ పార్ట్, బాడీ పార్ట్ అండ్ స్లీవ్స్. ఓకేనా? ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. ముందుగా మనం నెక్ అనేది స్టిచ్ చేసుకోవాలి. బాడీ పార్ట్లో కట్ బీట్స్ అది ఉన్నాయి కదా, కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసేటప్పుడు. ఓకేనా? ఇప్పుడు నెక్ కట్ చేస్తున్నాను. కట్ చేసిన తర్వాత చిన్న చిన్నగా కట్స్ అనేవి ఇచ్చుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకుని నెక్ చుట్టూ స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా? ఇలా నెక్ చుట్టూ స్టిచ్ వేసుకున్నాం కదా. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ చుట్టూ కూడా స్టిచ్ వేసుకోవాలి. ముడతలు అనేవి రాకుండా జాగ్రత్తగా నీట్గా సర్దుకొని మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఓకేనా? ఇలా లైనింగ్ క్లాత్ చుట్టూ స్టిచ్ వేసుకున్నా. నేను 2 పార్ట్స్ కూడా ఇలా స్టిచ్ వేసుకున్నాను. ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దాన్ని కట్ చేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా వస్తుంది ఫ్రంట్. ఇలా 2 పార్ట్స్ కూడా నేను స్టిచ్ చేశాను. స్టిచ్ చేసిన తర్వాత వన్ సైడ్ వచ్చేసి ఇలా మనం పొట్లీ బటన్స్ అనేవి రెడీ చేసుకుని ఉంచుకోవాలి. వాటిని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఓకేనా? ఈ బాడీ లెంత్ ఎంత ఉందో అంతా కూడా మనం ఇలా పొట్లీ బటన్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ని స్టిచ్ చేసి బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి.
ఓకేనా. ఇప్పుడు ఈ పొట్లీ బటన్స్ని ఇంకో పార్ట్ ఉంది కదా దాని మీద పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా. చూడండి చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి నేను ఇన్విజిబుల్ జిప్ స్టిచ్ చేస్తున్నాను. మనం రాంగ్ సైడ్ వైపు స్టిచ్ చేసుకోవాలి ఇన్విజిబుల్ జిప్ని. ఓకేనా, రాంగ్ సైడ్ వైపు ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. అదేవిధంగా రెండో సైడ్ కూడా మనం రాంగ్ సైడ్ వైపునే స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా, ఇది వచ్చేసి కింద నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఎక్స్ట్రా జిప్ను కట్ చేసి ఇక్కడ వచ్చేసి మనం 2 కుట్లు అనేవి వేసుకోవాలి. మిగిలితే జిప్ అనేది విడిపోతుంది, అందుకని ఇలా స్టిచెస్ వేసుకుంటే మనకి ఊడకుండా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ కలిపి. ఓకేనా, అదేవిధంగా రెండో వైపు కూడా షోల్డర్ జాయిన్ చేస్తున్నాను. ఓకేనా, బాడీ పార్ట్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు స్లీవ్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా మనం ఈ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ని అదేవిధంగా మెయిన్ క్లాత్ని కలిపి స్టిచ్ వేస్తున్నాను. లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకుని పైన ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, ఇలా లైనింగ్ క్లాత్ చుట్టూ కూడా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఓకేనా, ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా దాన్ని కట్ చేస్తున్నాను. ఓకేనా, చూడండి కంప్లీట్ అయింది. ఇప్పుడు వచ్చేసి పై పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని కలిపి చుట్టూ స్టిచ్ వేసుకుంటూ రావాలి.
నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకేనా, ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దాన్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇందాక స్టిచ్ చేసుకున్నాం కదా, ఆ పట్టీని ఇప్పుడు ఈ పార్ట్కి అటాచ్ చేయాలి. ఈ రెండింటిని కలిపి ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, పైన ఒక కుట్టు వేసుకోవాలి. మీరు వేసుకున్నా పర్వాలేదు, వేసుకోకపోయినా పర్వాలేదు. ఓకేనా, స్లీవ్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు స్లీవ్ని అటాచ్ చేసుకుందాం. షోల్డర్ దగ్గర నుంచి ముందుగా ఒకవైపుకి స్లీవ్ని అటాచ్ చేసుకుంటూ రావాలి. ఓకేనా, అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ సైడ్కి స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా బ్యాక్ స్టిచ్ వేసుకుంటూ రెండో పక్కకును కూడా మనం స్లీవ్ని జాయిన్ చేసుకోవాలి. అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ సైడ్కి షోల్డర్ వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఓకేనా, స్లీవ్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు వచ్చేసి బాటమ్ పార్ట్లో లైనింగ్ క్లాత్కి ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మెయిన్ క్లాత్ని ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. అదేవిధంగా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఫ్రంట్ సైడ్ మాత్రమే ఫ్రిల్స్ పెడుతున్నాను నేను. ఇప్పుడు ఈ బాటమ్ పార్ట్కి మనం బాడీ పార్ట్ని అటాచ్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా అటాచ్ చేసుకున్నాం కదా. అదేవిధంగా ఫ్రంట్ సైడ్ కూడా అటాచ్ చేశాను. ఇప్పుడు సైడ్ జాయిన్ చేసుకుందాం. మనం ఎంతైతే మెజర్మెంట్ తీసుకున్నామో ఆ మెజర్మెంట్ని బట్టి మనం ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి.
ఓకేనా. మనం బాడీ మెజర్మెంట్ కూడా చూసుకోవాలి, ఎంత పెట్టుకున్నామో. 9 ఇంచ్ పెట్టాం కదా, అంటే 18 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా వేస్ట్ వచ్చి 8 పెట్టాను, అంటే 16 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా అక్కడ నుంచి అలా స్ట్రైట్గా వేసుకుంటూ ఇలా ఇక్కడికి వచ్చేసరికి మనం క్రాస్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ముందుగా మెయిన్ క్లాత్ని స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ని పక్కకు జరిపి ఈ మెయిన్ క్లాత్ని మాత్రమే స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఆ తర్వాత వచ్చేసి మనం లైనింగ్ క్లాత్ని మాత్రమే స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా. కుర్తీ అయితే కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఓకేనా. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.